బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బండి భగీరథ్ పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. బాధితురాలి ఇంటికి ఒంటరిగా వెళ్ళింది డీసీపీ రితిరాజ్. సుమారు 2 గంటల పాటు బాధితురాలుతోని ఆమె చర్చలు జరిపింది. ఆమె అన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆమె ఫ్యామిలీతో కూడా మాట్లాడింది డీసీపీ రితిరాజ్. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా ఘటనకు ముందు 3 రోజులు ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గత అక్టోబర్ 25న నానక్రామగూడలోని ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్లాడు. దాని తర్వాత అక్కడే 2-3 రోజుల పాటు ఉండాలని బలవంతం పెట్టాడు ఆ మైనర్ని బండి భగీరథ్. బాధితురాలు ఈ విషయాలన్నీ డీసీపీ రితిరాజ్తో షేర్ చేసుకుంది. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మరోపక్క ఇదే సమయంలో స్నేహితులు ఉన్నట్లు చెప్పింది బాలిక. నవంబర్ 13 మొయినాబాద్కి తీసుకెళ్లాడు. మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. డిసెంబర్ 31న కూడా మొయినాబాద్లోని ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ మద్యం సేవించేలా చేశాడు, ప్రెషరైజ్ చేసి. దాని తర్వాత తన పైన అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. సో మొత్తం మీద అక్టోబర్ 25న నానక్రామగూడ ఒక అపార్ట్మెంట్కి, ఒక ఫ్లాట్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడ 3 రోజులు ఉండాలంటూ ఇబ్బంది పెట్టాడు. దాని తర్వాత నవంబర్ 13న మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్లడం జరిగింది. దాని తర్వాత మొయినాబాద్ ఫామ్ హౌస్ తర్వాత డిసెంబర్ 31 అంటే న్యూ ఇయర్ పార్టీకి కూడా మొయినాబాద్లోని మరొక ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు. మొయినాబాద్కి తీసుకెళ్లిన సమయంలో అక్కడే ఉండాలి అంటూ ప్రెషరైజ్ చేయడం, తర్వాత తన పైన అఘాయిత్యానికి పాల్పడడం. డిసెంబర్ 31న మరొక ఫామ్ హౌస్లో మద్యం తాగించి లైంగిక దాడి చేసినట్లు మైనర్ బాలిక చెప్పుకొచ్చింది. ఆ టైంలో మరి ఫామ్ హౌస్లో మరో 5 అబ్బాయిలు, ఇంకో 2 అమ్మాయిలు, 5 అబ్బాయిలు అంటే మొత్తంగా 6 అబ్బాయిలు, ఈ మైనర్ బాలికతో కలిపి 3 అమ్మాయిలు, 9 మంది ఆ ఫామ్ హౌస్లో ఉన్నారు ఆ రోజు. ఆ ఇంకో 2 అమ్మాయిలు ఉన్నట్లు బాధితురాలు తల్లి వెల్లడించింది. ఫామ్ హౌస్లో ఉన్న మిగతా అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళ స్టేట్మెంట్స్ని కూడా ప్రస్తుతానికి సిట్ అధికారులు రికార్డ్ చేయబోతున్నారు. ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు మద్యం సేవించారు, దాని తర్వాత ఆ అఘాయిత్యానికి పాల్పడ్డప్పుడు వీళ్ళు అక్కడే ఉన్నారా, వీళ్ళకి తెలుసా, వీళ్ళు ఎవరైనా ఆపే ప్రయత్నం చేశారా, వీళ్ళందరూ ఈ 9 మంది ఆ రోజు ఫామ్ హౌస్లో ఉన్న 9 మందిలో ఎంతమంది మైనర్స్, ఎంతమంది మేజర్స్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బండి భగీరథ్కి 25 సంవత్సరాలు, ఆ మైనర్కి 17 సంవత్సరాలు. మరి ఉన్న మిగతా 2 అమ్మాయిల వయసు ఎంత, ఆ అమ్మాయిలు ఎవరు, తన ఫ్రెండ్సా, బండి భగీరథ్తో ఉన్న అబ్బాయిలకి ఫ్రెండ్సా, ఎవరు ఫ్రెండ్స్, మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతానికి సిట్ అధికారులు సేకరిస్తున్నారు. బండి భగీరథ్ ఫోన్ దొరికితే కేసు మొత్తం సాల్వ్ అయినట్టే అంటూ పోలీసు అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా అకౌంట్లన్నీ బండి భగీరథ్ డిలీట్ చేసేశాడు, ఎలాంటి ట్రేసెస్ ఉండకుండా. ఏ రోజు ఎక్కడున్నారు, ఏ ఫ్రెండ్స్తో ఉన్నాడు, తన ఫ్రెండ్స్ ఎవరు, తన ఫ్యామిలీ ఎవరు, తను ఏ లొకేషన్స్లో ఉన్నారు, ఆ టైం లైన్, ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా సోషల్ మీడియా అకౌంట్స్లో ఉంటాయి కదా. అక్కడ డేట్ స్టాంప్ ఉంటుంది, ఆ వ్యక్తులు ఎవరున్నారో అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సో మొత్తానికైతే సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డిలీట్ చేసేసాడు, ఎలాంటి ట్రేసెస్ ఉండకుండా. బండి భగీరథ్ పరారీలో ఉన్నాడంటూ హైదరాబాద్లో పోస్టర్స్ వచ్చాయి. ఆ పోస్టర్స్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు మీరు. అబ్స్కాండింగ్ బండి భగీరథ్ అంటూ లింగంపల్లి వ్యాప్తంగా ప్రస్తుతానికి ఈ వాల్ పోస్టర్లు వెలిశాయి. చూడండి, అబ్స్కాండింగ్ బండి భగీరథ్, అబ్స్కాండింగ్ అంటే పరారీలో ఉన్నాడు ఈ వ్యక్తి అంటూ చూడండి, వరుసగా పోస్టర్లు ఉన్నాయి. సో పోలీసులని ప్రశ్నిస్తున్నారా ఈ పోస్టర్స్ని వేసి? ఎవరు ఈ పోస్టర్స్ వేశారో తెలియదు, కానీ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ టు ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. వీటన్నిటికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు, ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, పోస్టర్స్ లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో పోస్టర్స్ వెలిసాయి. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ టు ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అని చూడాలా? మరోపక్కన ఇంకొక క్వశ్చన్, ఆ రోజు ఫామ్ హౌస్లో ఉన్న 9 మందిలో మైనర్లు ఉన్నారా ఇంకా?
రైట్, ఇన్నారెడ్డిని మరి కాసేపట్లో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద మనం పోస్టర్స్ చూడొచ్చు. పోస్టర్స్లో అబ్స్కాండింగ్ బండి భగీరథ్ అంటూ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆ రోజు ఫామ్ హౌస్లో December 31 అంటే న్యూ ఇయర్ పార్టీకి 9 మంది ఫామ్ హౌస్లో ఉన్నారు. 6 అబ్బాయిలు 3 అమ్మాయిలు. దాంట్లో ఈ మైనర్ అమ్మాయి కూడా ఉంది. ఈ అమ్మాయితో పాటు ఇంకో 2 అమ్మాయిలు ఉన్నారు అంటూ ఈ మైనర్ అమ్మాయి తల్లి ప్రస్తుతానికి డీసీపీ రితిరాజ్కి ఆ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. వీళ్ళందరూ ఫ్రెండ్సా, దాంట్లో మైనర్స్ ఉన్నారా, మద్యం సేవించారా, మద్యం సేవించాలని ప్రెషరైజ్ చేశారా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తల్లి ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి చెప్పండి, 2 పాయింట్స్ అండి. ఒకటి, ఆ రోజు ఫామ్ హౌస్లో ఉన్న 9 మందిలో మైనర్స్ ఉండే అవకాశం ఉందా? ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈ పోస్టర్స్ ఏవైతే అబ్స్కాండింగ్ బండి భగీరథ్, దట్ ఈస్ ఎ క్వశ్చన్ టు గవర్నమెంటా పోలీస్ డిపార్ట్మెంటా? ఈ 2 క్వశ్చన్స్ ప్రస్తుతానికి, ఈ రెండింటికి సంబంధించి ఏంటి లేటెస్ట్ అప్డేట్? కళ్యాణ్, ఈ బండి భగీరథ కేసు సంబంధించిన వ్యవహారంలో మనం చూస్తే మనం చెప్పొచ్చు, మీరు చెప్పినట్టుగా డీసీపీ రితిరాజ్ సుమారు 2 గంటల పాటు బాధితురాలు విచారించిన క్రమంలో 3 సార్లు తన మీద అసభ్యంగా ప్రవర్తించడం కావచ్చు, తర్వాత తనని అటాక్ చేసే విషయం మీద చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతా ఉంది. దీనిలో మనం గమనిస్తే October 25న నానగూడలో అపార్ట్మెంట్ తీసుకెళ్లి అక్కడ 2-3 రోజులు ఉండాలి బాధ పెట్టడం, తర్వాత ఆ సమయంలో 2 స్నేహితులు ఉన్నట్టు చెప్పడం. ఇదే కాకుండా November 13న మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో మరోసారి వేధించారని, తర్వాత మొయినాబాద్ లో మరో ఫామ్ హౌస్ లో మద్యం తాగించి ఆ సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పిన నేపథ్యంలో ఈ 5 అబ్బాయిలతో పాటు 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. దాంట్లో ఖచ్చితంగా మైనర్లు కూడా ఉండే అవకాశం ఉంది, మైనర్ అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పిన సమాచారం అవుతుంది. మీరైతే మొట్టమొదటిగా ఫస్ట్ అడిగారో, ఖచ్చితంగా ఈమె మీద అటాక్ జరిగిన సమయంలో ఆమెతో పాటు ఉన్న స్నేహితుల్లో మైనర్లు కూడా ఉన్నారని చెప్పని కూడా మనకు తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ఈ పోస్టర్ల గురించి కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఇవన్నీ కూడా పోలీసులు ఈ కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అరెస్ట్ చేయకుండా లేట్ చేస్తా ఉన్నారని చెప్పని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఏర్పాటు చేసిన పోస్టర్లను, అది మీరు చెప్పినట్టుగా అంటే పోలీసులకు హెచ్చరికలాగా మీరు యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పని ఆ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఈ రకమైన పోస్టర్లను వేశారు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్నారని చెప్పని కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరుగుతుంది. ఏదైనా కూడా ఈ కేసులో ఈ 2 గంటల తర్వాత ఆయన హాజరవుతారా లేదన్న దాని మీద సర్వత్రా ఆసక్తి కలుగున్నప్పుడు కూడా ఈ ఏమైతే డీసీపీ రితిరాజ్ ఐపీఎస్ ఆఫీసర్, లేడీ ఐపీఎస్ ఆఫీసర్ సేకరించిన సమాచారంలో చాలా అంటే చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. దీంట్లో మీరు చెప్పినట్టుగానే ఆమె మీద అత్యాచారం జరిగినప్పుడు కానీ, అసభ్యంగా ప్రవర్తించినప్పుడు కానీ స్నేహితులు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు వాదించినప్పుడు కూడా ఆయన ఆమె మీద అటాక్ చేశారని చెప్పిన విషయంలో కావచ్చు, తర్వాత ఆ సమయంలో స్నేహితుల సంఘ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ ఇప్పటికీ కొంతమందిని అప్రోచ్ అయ్యారు. తర్వాత నిన్న 2వ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరికొంతమంది పేర్లు బయటకు రావడంతో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. కళ్యాణ్, రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ప్రస్తుతానికి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి ఖచ్చితంగా పేట్ బషీర్బాద్ ఆ పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్కి సహకరించడానికి, అక్కడ ఆ ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవ్వడానికి బండి భగీరథ్ రావాలంటూ తన మేనమామ పేరు పైన ప్రస్తుతానికైతే నోటీసెస్ని సర్వ్ చేశారు. మరి ఇవాళ మధ్యాహ్నం అక్కడికి వస్తున్నాడా? ఒకవేళ వస్తే ఇంకా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు పోలీసులు? ఇప్పటిదాకా అయితే ఇటు మైనర్ దగ్గర 2 సార్లు స్టేట్మెంట్స్ తీసుకున్నారు, తన దగ్గర తన తల్లిని కూడా కలిసి తన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకున్నారు, కావాల్సిన ఆధారాలని తీసుకున్నారు. ఎఫ్ఐఆర్లో కూడా సెక్షన్స్ మార్చారు, ఎఫ్ఐఆర్లో కూడా చేంజెస్ తీసుకొచ్చారు, ఇవన్నీ తీసుకొచ్చారు. కానీ బండి భగీరథ్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, తనని ఇప్పటిదాకా అరెస్ట్ కూడా చేయలేదు. సో మరి ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అబ్స్కాండింగ్ బండి భగీరథ్ అంటూ మరో పక్కన పోస్టర్స్ వచ్చాయి. ఆ పోస్టర్స్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయా, పోలీసు విభాగాన్ని ప్రశ్నిస్తున్నాయా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎవరిని ప్రశ్నిస్తున్నాయని మీరు భావిస్తున్నారు? అలాగే బండి భగీరథ్ 100% అతనికి కావాలనే కొంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఎవరు సపోర్ట్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే డీసీపీ రితిరాజ్ మొదటి నుంచి ఏం చెప్తుంది? బండి భగీరథ్ మాకు అందుబాటులో లేడు, అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నామంటూ డీసీపీ రితిరాజ్ చెప్పుకొస్తుంది. ఓవరాల్గా ఈ విషయంలో మరింత డీటెయిల్స్ బయటికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 9 మంది ఆ రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నారు. మొదటగా అక్టోబర్లో ఆ మైనర్ని
నానక్రామ్గూడలోని ఒక అపార్ట్మెంట్కి తీసుకెళ్లి 2-3 రోజులు అక్కడే ఉండాలంటూ తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. అలాగే తనని బలవంతం చేసే ప్రయత్నం చేశాడంటూ ఆ మైనర్ ఆరోపిస్తుంది. అక్టోబర్ తర్వాత నవంబర్లో కూడా ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు. నవంబర్ తర్వాత డిసెంబర్ 31 మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు న్యూ ఇయర్ పార్టీకి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మైనర్ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఎందుకు పంపించారు? ఒక మైనర్ని మరి ఒక రోజంతా, ఒక రాత్రంతా కావచ్చు, 2-3 రోజులు కావచ్చు, ఎక్కడికి అయినా వెళ్తుంది అని అంటే తనతో పాటు ఎవరినైనా పంపించాలి కదా. ఒకసారి ఈ సైడ్ని కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎందుకు స్టోర్ చేసుకుంటున్నాయి? తల్లిదండ్రులు అందుబాటులో ఉండకపోవడం దీనికి కారణాలు అవుతున్నాయని మీరు భావిస్తున్నారా? ఏది ఏమైనా జరిగింది తప్పే ఖచ్చితంగా. ఇలాంటి ఒక ఘటన ఎవరికీ జరగకూడదు. దీనికి సంబంధించి ఒక్కసారి బండి భగీరథ్ అందుబాటులో లేడంటూ పోలీసులు మాట్లాడిన మాటలు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు రైట్. డీసీపీ రితురాజ్ చాలా క్లియర్గా మాకు దొరకట్లేదు, అక్యూజ్డ్ గురించి మేము వెతుకుతున్నాము, కుదిరితే అతన్ని అరెస్ట్ చేస్తాము, పట్టుకుంటాము అంటూ డీసీపీ రితురాజ్ చెప్పుకొచ్చారు. దాని తర్వాత ఏం జరిగింది? నోటీసెస్ సర్వ్ చేసి ఏదో ఇన్విటేషన్ ఇచ్చి ఇంటికి రండి, లేకపోతే ఒక ఫంక్షన్కి రండి అన్నట్టు పిలిచి పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్కి రావాలని అడుగుతున్నారు. అంటే తన మామతోనే ఉన్నాడని మామకి నోటీసెస్ సర్వ్ చేశారా? మామతోనే కాంటాక్ట్లో ఉన్నాడా? కాంటాక్ట్లో ఉన్నాడని తెలిసినప్పుడు ఎక్కడి నుంచి కాంటాక్ట్లో ఉన్నాడు, ఎక్కడున్నాడు అని ఎందుకు ట్రేస్ అవుట్ చేసి అరెస్ట్ చేయలేకపోతున్నారు? వరల్డ్ పోలీస్ సమ్మిట్లో తెలంగాణ పోలీసులు అవార్డులు తీసుకున్నారు నార్కోటిక్స్ వింగ్కి సంబంధించి. గత ఏడాది మన ప్రస్తుత డీజీపీ సివి ఆనంద్ గారు అప్పుడు తీసుకున్నారు. మరి అంత వరల్డ్ పోలీస్ సమ్మిట్లోనే అవార్డులు తీసుకునే అంత టెక్నాలజీ, అంత సర్వేలెన్స్ కావచ్చు, కమాండ్ కంట్రోల్ యూనిట్ కావచ్చు, ఇవన్నీ పెట్టుకొని మరి ఎందుకు బండి భగీరథని ఇంకా ట్రేస్ చేయలేకపోతున్నారు? సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే నిన్న బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి నిన్న ఆయన కొడుకుని ఉద్దేశించి ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళను, నేను ఏ దారిలో వెళ్ళను అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తున్నారు. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయకి చెప్పన్నా. చిన్న చిన్న ఆనందాలు
35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU